ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, రక్షాబంధనం యొక్క పండుగ ప్రతిజ్ఞ యొక్క పండుగ. అది సంగం యుగం నుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారయ్యే మరియు తయారు చేసే ప్రతిజ్ఞను చేస్తారు. ప్రశ్న: మీ కార్యాలన్నీ దేని ఆధారంగా సఫలమవ్వగలవు? పేరు ఏ విధముగా ప్రఖ్యాతమవుతుంది? జవాబు: జ్ఞాన బలంతో పాటు యోగ బలం కూడా ఉన్నట్లయితే అన్ని కార్యాలు చేసేందుకు తమంతట తామే సిద్ధమైపోతారు. యోగం చాలా గుప్తమైనది. దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. యోగంలో ఉంటూ అర్థం చేయించినట్లయితే వార్తాపత్రికల వారు తామంతట తామే మీ సందేశాన్ని ముద్రిస్తారు. వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవునున్నది. దీని ద్వారానే అనేకులకు సందేశం లభిస్తుంది. ఓం శాంతి. ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది సమీపంగా ఉంది. పిల్లలు రాఖీ కట్టడానికి వెళ్తారు. ఏదైతే ఒకప్పుడు జరిగి ఉంటుందో దాని పండుగను జరుపుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రతిజ్ఞాపత్రాన్ని రాయించారని, దానికి ఎన్నో పేర్లు పెట్టారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పవిత్రతకు గుర్తు. పవిత్రులుగా అయ్యే రాఖీని కట్టుకోండి అని అందరికీ చెప్పవలసి ఉంటుంది. పవిత్ర ప్రపంచం సత్యుగ ఆదిలోనే ఉంటుంది అని కూడా మీకు తెలుసు. ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే రాఖీ పండుగ ప్రారంభమవుతుంది. ఇది మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు జరుపుకోబడుతుంది. దీనిని అనాది పండుగ అని అంటారు. అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? భక్తి మార్గం నుండి. ఎందుకంటే సత్యుగంలోనైతే ఈ పండగలు మొదలైనవి ఉండవు. అవి ఇక్కడే ఉంటాయి. ఈ పండుగలు మొదలైనవి సంగం యుగంలో జరుగుతాయి. అవే మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి. సత్యుగంలో ఎటువంటి పండగలు ఉండవు. దీపావళి ఉంటుందా అని మీరు అడుగుతారు. అది ఉండదు. అది కూడా ఇక్కడే జరుపుకుంటారు. అక్కడ అది ఉండకూడదు. ఇక్కడ ఏదైతే జరుపుకుంటారో దానిని అక్కడ జరుపుకోలేరు. ఇవన్నీ కలియుగ పండుగలు. రక్షాబంధనంను జరుపుకుంటారు. కానీ ఈ రాఖీ పండుగ ఎందుకు జరుపుకోబడుతుంది అన్నది ఎలా తెలుస్తుంది? మీరు అందరికీ రాఖీ కడతారు. వారికి ఏం చెప్తారంటే పావనంగా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది అని రాయబడి ఉంది. అందుకే పవిత్రంగా తయారు చేసేందుకు రాఖీ బంధనం జరుపుకోబడుతుంది. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గపు సమయం. ఎవరైనా భక్తి విషయం ఏదైనా మీకు వినిపిస్తే ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నాము అని వారికి అర్థం చేయించాలి అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే. వారు మొత్తం ప్రపంచమంతటిని నిర్వీకారిగా తయారు చేస్తారు. భారత్ నిర్వీకారిగా ఉండేది. అప్పుడు మొత్తం ప్రపంచమంతా నిర్వీకారిగా ఉండేది. భారత్ను నిర్వీకారిగా తయారు చేయటం ద్వారా మొత్తం ప్రపంచమంతా నిర్వీకారిగా తయారవుతుంది. భారత్ను ప్రపంచం అని అన్నారు. మొత్తం ప్రపంచంలో భారత్ ఒక ఖండం మాత్రమే. కొత్త ప్రపంచంలో కేవలం ఒక భారత ఖండమే ఉంటుందని పిల్లలకు తెలుసు. భారత్ ఖండంలో తప్పకుండా మనుషులు కూడా ఉంటారు. భారత్ సత్యఖండంగా ఉండేది. సృష్టి ఆదిలో దేవతా ధర్మమే ఉండేది. దానినే నిర్వీకారి పవిత్ర ధర్మము
అని అనటం జరుగుతుంది. అది ఉండి 5,000 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. నిర్వీకారులుగా అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది? సమయం అయితే పడుతుంది. ఇక్కడ కూడా పవిత్రంగా అయ్యే పురుషార్థాన్ని చేస్తారు. అన్నిటికన్నా పెద్ద పండుగ ఇదే. బాబా, మేము పవిత్రంగానైతే తప్పకుండా అవుతాము అని ప్రతిజ్ఞను చేయాలి. ఈ ఉత్సవాన్ని అన్నిటికన్నా పెద్దదిగా భావించాలి. ఓ పరంపిత పరమాత్మ అని అందరూ పిలుస్తూ ఉంటారు కూడా. ఇలా అంటున్నా కూడా ఆ పరంపిత బుద్ధిలోకి రారు. పరంపిత పరమాత్మ జీవాత్మలకు జ్ఞానాన్ని ఇవ్వటానికి వస్తారని మీకు తెలుసు. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అని అంటారు. ఈ మేళ ఈ సంగం యుగంలోనే జరుగుతుంది. కుంభమేళ అని కూడా దీనినే అంటారు. ఇది ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఒకేసారి జరుగుతుంది. ఆ నీటిలో స్నానం చేసే మేళానైతే అనేక సార్లు జరుపుకుంటూ వచ్చారు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. సంగమంను కూడా కుంభము అని అంటారు. వాస్తవానికి అక్కడ 3 నదులు లేవు. నీటి యొక్క గుప్త నది ఎలా ఉండగలదు? మీ ఈ గీత గుప్తమైనది అని తండ్రి అంటారు. కావున ఏమని అర్థం చేయించటం జరుగుతుందంటే, మీరు యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఇందులో నాట్యాలు, తమాషాలు మొదలైనవి లేవు. ఆ భక్తి మార్గం పూర్తి అర్ధకల్పం నడుస్తుంది. మరియు ఈ జ్ఞానం ఒక్క జన్మ నడుస్తుంది. ఆ తర్వాత 2 యుగాలు జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. అక్కడ జ్ఞానం నడవదు. భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి నడుస్తూ వచ్చింది. జ్ఞానం కేవలం ఒక్కసారే లభిస్తుంది. మరియు దాని ప్రారబ్ధం 21 జన్మలు నడుస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకుముందు మీరు అజ్ఞాన నిద్రలో ఉండేవారు. ఇప్పుడు రక్షాబంధనం నాడు బ్రాహ్మణులు రాఖీని కడతారు. మీరు కూడా బ్రాహ్మణులే. వారు కుంభవంశావళి, మీరు ముఖవంశావళి. భక్తి మార్గంలో ఎంత అంధశ్రద్ధ ఉంది. ఊబిలో చిక్కుకొని ఉన్నారు. ఊబిలో కాళ్ళు చిక్కుకుపోతాయి కదా. అలా భక్తి అనే ఊబిలో మనుషులు చిక్కుకుపోతారు మరియు పూర్తిగా గొంతు వరకు చిక్కుకుపోతారు. అప్పుడు తండ్రి మళ్ళీ రక్షించటానికి వస్తారు. ఎప్పుడైతే ఇక చివర్లో పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు. పట్టుకునేందుకైతే అది కావాలి కదా. అర్థం చేయించేందుకు పిల్లలు ఎంతగానో కష్టపడతారు. కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్ళటం కష్టమవుతుంది. వీరు ఎత్తుకుపోతారని, ఇల్లు వాకిళ్లను వదిలింప చేస్తారని, సోదరీ సోదరులుగా చేస్తారని వార్తాపత్రికల ద్వారా మీ పేరు అప్రతిష్ట పాలు అయ్యింది. ప్రారంభంలో జరిగిన విషయం ఎంతగా వ్యాపించిపోయింది. వార్తాపత్రికల్లో ఎంతో కోలాహలం వ్యాపించింది. మరి ఇప్పుడు ఒక్కొక్కరికైతే అర్థం చేయించలేరు. మళ్ళీ మీకు ఆ వార్తాపత్రికలే ఉపయోగపడతాయి. వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. వారు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇక ఏం చేయాలి అని ఆలోచించాలి. రక్షాబంధనం యొక్క అర్థము ఏమిటి? తండ్రి పావనంగా తయారు చేయటానికి వచ్చారు. కావున వారు పిల్లల నుండి పవిత్రతా ప్రతిజ్ఞను తీసుకున్నారు. పతితులను పావనులుగా తయారు చేసేవారే ఆ రాఖీని కట్టారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి ఆ తర్వాత వారు తప్పకుండా సింహాసనంపై కూర్చుని ఉంటారు. పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించరు. సత్యుగ ఆదిలో లక్ష్మీనారాయణులు ఉండేవారు. వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి
పట్టాభిషేకం ఏది? దీపావళి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. ఎంతో ఆర్భాటంగా ఉంటుంది. అది సత్యుగానికి చెందినది. సంగం యుగపు విషయం ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉండదు. ఇంటింటిలోనూ ప్రకాశం ఇక్కడే రానున్నది. అక్కడ దీపావళి మొదలైన వాటిని జరుపుకోరు. అక్కడైతే ఆత్మల జ్యోతి వెలిగే ఉంటుంది. అక్కడ పట్టాభిషేకాన్ని జరుపుకుంటారే కానీ దీపావళిని కాదు. ఎప్పటి వరకైతే ఆత్మల జ్యోతి వెలగదో అప్పటి వరకు తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు వీరందరూ పతితులే. వీరిని పావనంగా తయారు చేయటానికి ఆలోచించాలి. పిల్లలు పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు ఆలోచించి వెళ్తారు. వార్తాపత్రికల ద్వారా పిల్లల పేరు అప్రతిష్ట పాలు అయ్యింది. మళ్ళీ వాటి ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది కూడా. కొంత డబ్బు ఇస్తే బాగా వేస్తారు. కానీ మీరు డబ్బు ఎంతవరకని ఇస్తారు? డబ్బు ఇవ్వటం కూడా లంచం ఇవ్వటమే. అది నియమ విరుద్ధం అవుతుంది. ఈ రోజుల్లో లంచం లేకుండా పనులే అవ్వవు. మీరు కూడా లంచం ఇచ్చి వారు కూడా లంచం ఇస్తే ఇద్దరూ ఒకటే అయిపోతారు. మీది యోగ బలం యొక్క విషయం. యోగ బలం ఎంత ఉండాలంటే దాని ద్వారా మీరు ఎవరితోనైనా పని చేయించగలగాలి. బూ బూ చేస్తూ ఉండాలి. జ్ఞానబలం అయితే మీలో కూడా ఉంది. ఈ చిత్రాలు మొదలైన వాటిలో జ్ఞానం ఉంది. యోగం గుప్తమైనది. అనంతమైన వారసత్వాన్ని తీసుకోవటానికి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. వారు గుప్తమైన వారు. వారి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు ఎక్కడైనా కూర్చుని స్మృతి చేయవచ్చు. కేవలం ఇక్కడ కూర్చునే యోగం చేయటం కాదు. జ్ఞానం మరియు స్మృతి రెండు సహజమైనవే. కేవలం 7 రోజులు కోర్సును తీసుకున్నా చాలు. ఎక్కువ అవసరం లేదు. అప్పుడు మీరు వెళ్ళి ఇతరులను మీ సమానంగా తయారు చేయండి. తండ్రి జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు. ఈ 2 విషయాలు ముఖ్యమైనవి. వీరి ద్వారా మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది. పిల్లలైన మీరు బయట విహరించినా కానీ తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎటువంటి అవగుణము ఉండకూడదు. కామము కూడా చాలా భారీ అవగుణమే. తండ్రి అంటున్నారు, ఇప్పుడిక మీరు పతితులుగా అవ్వకండి. స్త్రీ ఎదురుగా ఉన్నా కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చూస్తూ కూడా చూడకండి. నేనైతే నా తండ్రిని స్మృతి చేస్తాను. వారు జ్ఞానసాగరుడు. వారు మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. కావున మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. ఇందులో తికమక పడకూడదు. వారు పరమాత్మ. వారు పరంధామంలో ఉంటారు. కావున వారిని పరమ అని అనటం జరుగుతుంది. అక్కడైతే మీరు కూడా ఉంటారు. ఇప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఎవరైతే పాస్ విత్ హానర్లుగా అవుతారో వారిని పూర్తి జ్ఞానసాగరులుగా అయ్యారు అని అనటం జరుగుతుంది. తండ్రి కూడా జ్ఞానసాగరుడు. అలాగే మీరు కూడా జ్ఞానసాగరులు. ఆత్మ ఏమీ చిన్నగా పెద్దగా అవ్వదు. పరంపిత కూడా పెద్దదిగా ఏమీ ఉండరు. వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని ఏదైతే అంటారో అవన్నీ ప్రగల్భాలే. బుద్ధిలో ఏ రూపంతో స్మృతి చేస్తారో అది సాక్షాత్కారం అవుతుంది. ఇందులో వివేకం కావాలి. ఆత్మ సాక్షాత్కారమైన లేక పరమాత్మ సాక్షాత్కారమైన ఒకే విధంగా ఉంటుంది. నేనే పతిత పావనుడును, జ్ఞానసాగరుడును. సమయం వచ్చినప్పుడు వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను అని తండ్రి రియలైజ్ చేయించారు. అందరికన్నా ఎక్కువ భక్తినే
మీరే చేశారు, కావున తండ్రి మిమ్మల్నే చదివిస్తారు. రక్షాబంధనం తర్వాత కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది. ఆ తర్వాత దసరా. వాస్తవానికి దసరా కన్నా ముందైతే కృష్ణుడు రాలేడు. ముందు దసరా జరగాలి, ఆ తర్వాత కృష్ణుడు రావాలి. ఈ లెక్కను కూడా మీరు తీస్తారు. మొదట మీరు ఏం అర్థం చేసుకునేవారు కారు. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. టీచర్ వివేకవంతులుగా తయారు చేస్తారు కదా. భగవంతుడు బిందు స్వరూపుడని ఇప్పుడు మీకు తెలుసు. వృక్షం ఎంత పెద్దది. ఆత్మలు పైన బిందు రూపంలో ఉంటాయి. మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఒక్క క్షణంలో వివేకవంతులుగా అవ్వాలి. కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అస్సలు అర్థం చేసుకోరు. వాస్తవానికి ఇది ఒక క్షణపు విషయమే. హద్దులోని తండ్రి అయితే జన్మ జన్మకు కొత్తగా లభిస్తారు. ఈ అనంతమైన తండ్రి అయితే ఒక్కసారి వచ్చి 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీ ఆయువు కూడా పెద్దదిగా అవుతుంది. 21 జన్మలు ఒకే తండ్రి ఉంటారని కూడా కాదు. అలా కాదు, మీ ఆయువు పెరుగుతుంది. మీరు ఎప్పుడూ దుఃఖాన్ని చూడరు. చివరిలో మీ బుద్ధిలో ఈ జ్ఞానం నిలుస్తుంది. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. అంతే. పిల్లలు జన్మించగానే వారసులవుతారు. తండ్రిని తెలుసుకున్నారు కావున ఇక తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి. దైవీ గుణాలను ధారణ చేయండి. తండ్రి మరియు వారసత్వం ఇది ఎంత సహజం. లక్ష్యము ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. మేము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే బ్రహ్మ ద్వారా స్థాపన అని అర్థం చేయించడం జరుగుతుంది. బ్రాహ్మణులను పావనంగా తయారు చేయటానికి తండ్రి వచ్చారు. అందుకే రాఖీ కట్టించుకుంటారు. పతిత పావనుడు భారత్ను పావనంగా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక పావన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఎవరైతే అనేక జన్మలు తీసుకుని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చివరిలో వచ్చే వారికి అంతటి సంతోషం ఉండదు. ఎందుకంటే వారు భక్తి తక్కువగా చేస్తారు. భక్తి ఫలాన్ని ఇవ్వటానికి తండ్రి వస్తారు. భక్తిని ఎవరు ఎక్కువ చేస్తారు అన్నది కూడా ఇప్పుడు మీకు తెలుసు. మొదటి నంబర్లో మీరే వచ్చారు. మీరే అవ్యభిచారి భక్తిని చేశారు. మేము ఎక్కువ భక్తిని చేశామా లేక వీరు ఎక్కువ భక్తిని చేస్తారా అని మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. అందరికన్నా ఎక్కువగా ఎవరైతే సేవ చేస్తారో తప్పకుండా వారు భక్తిని కూడా ఎక్కువగానే చేసి ఉంటారు. బాబా పేర్లైతే రాస్తారు. కుమార్కా ఉన్నారు, జనక్ ఉన్నారు, మనోహర్ ఉన్నారు, గుల్జార్ ఉన్నారు. నెంబర్ వార్గా అయితే ఉంటారు. ఇక్కడ నెంబర్ వార్గా కూర్చోబెట్టలేరు. రక్షాబంధనం గురించి వార్తాపత్రికల్లో ఎలా వేయాలి అని ఆలోచించాలి. మినిస్టర్లు మొదలైన వారి వద్దకు రాఖీ కట్టడానికి వెళ్తారు. అది సరే, కానీ వారు పవిత్రంగానైతే అవ్వరు. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచం స్థాపన అవుతోంది అని మీరు అంటారు. 63 జన్మలు వికారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఖుదాను స్మృతి చేసినట్లయితే మీ శిరస్సుపై పాపాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కులదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి
ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పాస్ విత్ హానర్లుగా అయ్యేందుకు తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా అవ్వాలి. ఏదైనా అవగుణం లోపల ఉన్నట్లయితే దాన్ని చెక్ చేసుకుని తొలగించుకోవాలి. శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మ నిశ్చయం చేసుకుని ఆత్మతో మాట్లాడాలి. సెకండ్ పాయింట్, మీ ప్రతి పని సహజంగా అయ్యే విధంగా యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనంగా అయ్యే సందేశాన్ని ఇవ్వాలి. తమ సమానంగా తయారు చేసే సేవం చేయాలి. వరదానము, దేహ బాణాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేసే అనంతమైన వైరాగి భవ. నడుస్తూ నడుస్తూ ఒకవేళ వైరాగ్యం ఖండితమైందంటే దానికి ముఖ్య కారణము దేహబాణం. ఎప్పటి వరకైతే దేహబాణం యొక్క వైరాగ్యం ఉండదో అప్పటి వరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యము సదాకాలికంగా ఉండదు. సంబంధాల పట్ల వైరాగ్యం ఇదేమంత పెద్ద విషయం కాదు. అలా అయితే ప్రపంచంలో కూడా చాలామందికి వైరాగ్యం కలుగుతుంది. కానీ ఇక్కడ దేహ బాణం యొక్క భిన్న భిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని దేహ బాణాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేయటం, ఇది అనంతమైన వైరాగిగా అయ్యేందుకు విధి. స్లోగన్, సంకల్పం రూపీ పాదం దృఢంగా ఉన్నట్లయితే కారు మబ్బుల్లాంటి విషయాలు కూడా పరివర్తన అవుతాయి. అచ్చా, ఓం శాంతి.